మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 2వ అధ్యాయము చివరి వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మరొకరు చదవండి. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అని ఉంది. దేవుడు ఇశ్రాయేలును చూచేటట వారి యందు ఆయన లక్ష్యముంచినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఇశ్రాయేలును చూచినప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంది, ఎప్పుడు చూశాడు, ఆయన కనుదృష్టి వారి మీద ఎప్పుడు పడింది అనేది మనకు తెలియాలి అంటే 23లోనికి మనం వెళ్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెడుతూ ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. ఇది విషయం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, వారి యందు లక్ష్యముంచెను అని మనం చదువుకున్నాం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, వారి యందు లక్ష్యముంచెను. ఎప్పుడు చూచాడు, ఎప్పుడు లక్ష్యముంచాడు అని అంటే ఇదిగో మనకు తెలియజేయబడుతున్నటువంటి విషయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు రాజు తమకు పెడుతున్నటువంటి వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరబెడుతూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. సందర్భం తెలియజేయబడుతుంది. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుతూ ఉన్నారు. అది వారు మొరపెడుతూ ఉన్నారు. ఆ మొర దేవుని యొద్దకు చేరింది. ప్రైజ్ ది లార్డ్. ఆ మొర దేవుని యొద్దకు చేరింది. ఇశ్రాయేలీయులు బాధపడుతున్నారు, ఇశ్రాయేలీయులు వెట్టి పని చేస్తున్నారు, ఇశ్రాయేలీయులు కన్నీరు గారుస్తున్నారు, ఇశ్రాయేలీయులు శ్రమల పాలయ్యారు, ఇశ్రాయేలీయులు హింసించబడుతూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు నిట్టూర్పులు విడుస్తూ ఏం చేస్తా నిట్టూర్పులు విడుచుచు దేవునికి మొరపెట్టారట. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం? మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి, మనకు ఎదురయ్యే కష్టాలను బట్టి, మనకు ఎదురవుతున్నటువంటి నిందలను బట్టి, వేదనలను బట్టి, కన్నీటిని బట్టి మనం కూడా నిట్టూర్పులు విడుస్తూనే ఉంటాం. నిట్టూర్పులు విడుస్తూ మనల్ని మనం తిట్టుకోవటం, మనల్ని మనమే ఏమిటి నా బతికెట్ట అయిపోయింది, ఎందుకు నా బతికెట్ట ఉంది, ఇంతేగా. ఈ సంబంధం చూసినోడు ఎవడో, పెళ్ళైన వాళ్ళు ఆ కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలను బట్టి ఈ సంబంధం చూసినోడు ఎవడో, ఈ పెళ్లి చేసిన వాళ్ళు దొరక్క వీళ్ళతో సంబంధం
చేయక వీళ్ళతో పెళ్ళి కదా, కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను బట్టి నిట్టూర్పులు విడుస్తూ తమను తాము తిట్టుకుంటూ పక్కనోళ్ళు కూడా తిడుతూ కదా, తమను తాము కదా, కొంతమంది అయితే తమను తాము బాధ పెట్టుకుంటారు. కొంతమంది నెత్తి కొట్టుకుంటుంటారు, ఏమి నా కర్మ. కొంతమంది ఇది దాన్ని ఏమంటారు, సోది చెప్పించుకుంటారు. సోది అనుకుంటూ వస్తారుగా. దేవుడు దానికి చాలా వ్యతిరేకం. ఆ సోది చెప్పేడు చేతికి వీళ్ళు చెయ్యేస్తారు. ఆ సోది చెప్పే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ చేయబట్టుకొని నెత్తికేసి కొడతారు కదా. నీ కర్మ కానీ నా చేతిలో పెట్టావు, నీ చెయ్యి. ఎట్టో మన నెత్తి కొట్టుకోవట్లేదుగా, అది ఆడి కొడుతున్నాడు, నెత్తికేసి కొడుతుంటారు వాళ్ళే. నీ కర్మగాలి నా చేతిలో నీ చేయి పెట్టావు, నీ కర్మ అన్నట్టు. దేవుడు వ్యతిరేకిస్తున్నాడు దాన్ని, శోధను వ్యతిరేకిస్తున్నాడు. సరే, కొంతమంది అట్లా ఏంటో నా కర్మ అని నెత్తి కొట్టుకుంటుంటారు వాళ్ళకి వాళ్ళు. మా బ్రతుకిట్టు తెల్లారిపోతుంది ఏంటి అని ఏడుచుకుంటూ కూర్చుంటుంటారు మరికొంతమంది. వాళ్ళని తిడుతుంటారు, వీళ్ళని తిడుతుంటారు, వీరిని నిందిస్తుంటారు. తమ పడుతున్నటువంటి వేదనను బట్టి చాలామంది చేసే పని ఇది. ఈ ఇశ్రాయేలులు ఏం చేశారంటే నిట్టూర్పులు విడుస్తూ దేవునికి మొరపెట్టిరి. చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్. తమ శ్రమను బట్టి నిట్టూర్పులు విడుస్తూ ఏం చేశారు, దేవునికి మొరపెట్టారు. ఈ మొర దేవుని సన్నిధికి చేరింది. హల్లెలూయా. ఈ మొర దేవుని సన్నిధికి చేరింది. దేవుడు ఈ మొరను విన్నాడు. ఈ రోజుల్లో నీ జీవితంలో నీకెదురవుతున్నటువంటి వేదనను బట్టి, నీ కన్నీటి పరిస్థితుల్లో, నిందలు అవమానాల్లో, శ్రమలు హింసలయందు నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ దేవుని నమ్ముకున్నందుకు గాను నిందలు అవమానాలు వస్తున్నాయా? అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నాను అని అనుకుంటున్నావా? అసలు ప్రార్థనకి ఎందుకు వెళ్ళా అనవసరంగా? లేనిపోని మాటలు, లేనిపోని బాధలు అని అనిపిస్తుందా? ఎన్నడూ కూడా నీవు అలా అనుకోకూడదు. నువ్వు చేయాల్సిన పని అది కాదు. నీవు నమ్మినది జీవము కలిగిన దేవుని. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆరాధించుచున్నది సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని. కనుక నువ్వు నమ్మినది గనుడైన దేవుని. ఒక మంచి పని. దేవుణ్ణి నమ్మావు, ప్రార్థన చేసుకున్నావు, దాన్ని బట్టి ఒకళ్ళ శ్రమ ఎదురైందా? అందుని బట్టి స్తోత్రం. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ ఇదిగో లేఖనాల్లో రాయబడి ఉంది. మనకన్నా ముందున్నటువంటి భక్తులైన వారు ఒక మార్గాన్ని మన ఎదుట ఉంచి వెళ్ళారు. మన ఎదుట ఒక మార్గం ఉంచబడింది. మనం ఆ మార్గమును గుర్తెరిగి ఆ మార్గములో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ మార్గంలో నడిచి వెళ్ళిన వారు ఏం చేశారు అంటే, తమ శ్రమలయందు, తమ కష్టములయందు నిట్టూర్పులు విడుచుచు దేవునికి మొరపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. నేటి దినాల్లో నీవైనా నేనైనా మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటి? దేవునికి మొరపెట్టే అనుభవంలో ఉండాలి. దేవునికి మొరపెట్టే అనుభవంలోనికి మనం రావాలి. చాలామంది ఇక్కడే ఫెయిల్ అయ్యేది. ఎక్కడ?
బాధలు భరిస్తున్నారు, నిందలు భరిస్తున్నారు, కష్టాలు, శ్రమలు, హింసలు ఇవన్నీ భరిస్తున్నారు, నిట్టూర్పులు విడుస్తున్నారు, అయ్యో అని అనుకుంటున్నారు. అక్కడితో ఆగిపోకూడదు. మేము అక్కడితో మేమేం చేస్తున్నాం తెలుసా? వాళ్ళని తిడుతున్నాం, వీళ్ళని తిడుతున్నాం, మమ్మల్ని మేము తిట్టుకుంటున్నాం, ఏం చేస్తామండి? చేయాల్సింది అది కాదు. చేసేది ఏముందండి? మెదలకుండా ఉంటుంది తప్ప. అది కూడా కాదు. మరి మెదలకుండా ఉండొద్దు, వాళ్ళని తిట్టొద్దు, వీళ్ళని అనొద్దు, నన్ను నేను కూడా కదా, నన్ను నేను కూడా అనుకోకూడదు అంటున్నారు. మరి ఏం చేయమంటారు? ఏం చేయాలట? దేవునికి మొర్రపెట్టి అనుభవంలోనికి రా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మొర్రపెట్టు. లేఖనాల్లో భక్తులైన వారు చేశారు ఆ పని. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారి మొర దేవుని యొద్దకు చేరెను. నీవు కూడా దేవునికి మొర పెట్టే అనుభవంలోనికి రా. నీ మొర దేవుని సన్నిధికి చేరేటట్లుగా నీవు మొరపెట్టు. నీ మొర మనుషుడు విన్నా వినకపోయినా, నీ మొర మనిషి చూసినా చూడకపోయినా, నీ కన్నీటిని మనిషి చూసినా చూడకపోయినా, నీ కన్నీటిని చూచువాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. నీ మొర వినువాడు ఒకరు ఉన్నారు. ఆయనే మన దేవుడు, ప్రభువు, రక్షకుడు. నిన్ను విడిపించుటకు దిగివచ్చువాడు, నిన్ను రక్షించుటకు దిగివచ్చువాడు. నీ మొర విని నీ యందు లక్ష్యముంచువాడు ఈయన. హల్లెలూయా. ఏం చేస్తాడట? మొర విని లక్ష్యముంచుతాడు. అదేగా రాయబడింది 25వ వచనం చివరిలో. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. లక్ష్యముంచేటట. లక్ష్యముంచుట, ఇంట్రెస్ట్ చూపించాడు. వారు పెట్టిన మొరను దేవుడు చూచాడు, విన్నాడు. చూచాడు. తర్వాత ఏం చేశాడట? లక్ష్యముంచెను. మొర విన్న దేవుడు లక్ష్యముంచుతూ ఉన్నాడు. ఇదిగో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము పూజిస్తున్నటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మొర వినేవాడు, చెవులుండి వినువాడు, నోరుండి మాట్లాడువాడు, కనులుండి చూచువాడు. లక్ష్యముంచుచున్న దేవుడు. ఆయనని యందు లక్ష్యముంచెను. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవునికి మొరపెట్టే అనుభవంలో ఉన్నవా? నిజముగా దేవునికి మొరపెట్టు వారికి ఆయన సమీపంగా వచ్చేవాడట. ఎలాంటి వాడు? సమీపంగా ఉండేవాడు. సమీపంగా వచ్చు. నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఇదిగో ఈ ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. వీరు దేవునికి మొరపెడుతూ ఉండగా దేవుడు వీరి మొరను విన్నాడు, చూచాడు, లక్ష్యముంచాడు. ఈ రోజున నీవు ఏ ఏ పరిస్థితులను బట్టి వేదంతో ఉన్నావో,
ఏ పరిస్థితులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నావో అవన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఆయన కనులకు మరుగై ఉన్నదంటూ ఏదియూ లేదు. దేవునికి మరుగుగా ఏదీ లేదు. సమస్తమును ఆయన బాగుగా ఎరిగినవాడు, సమస్తమును ఆయన చూచుచున్న దేవుడు. ఆయనకి మరుగ్గా ఏదీ లేదట లోకంలో. అసలు హృదయములో తలంచిన తలంపులు కూడా ఆయనకి తెలుసు. మనం ఏం తలస్తున్నామో కూడా దేవుడు తెలుసు. ఒకసారి దేవుడు బెత్లెహేముకు పంపించాడు. ఇదిగో అక్కడ నేను కోరుకున్నవాడు ఒకడు ఉన్నాడు ఆ గ్రామంలో, వెళ్ళి అతని అభిషేకించబాయ్ అని తన సేవకుని పిలిచి తైలపు కొమ్ములో తైలమును నింపి వెళ్ళు అన్నాడు. దేవుని మాటను బట్టి తైలపు కొమ్మును తీసుకొని దానిలో తైలమును నింపి, అభిషేక తైలాన్ని నింపి దైవజనుడు ప్రయాణమై వెళ్ళాడు. అడ్రస్ కనుక్కున్నాడు, ఫలానా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు తమ్ముడు వచ్చాడుగా, అడ్రస్ కనుక్కుంటూ వెతుక్కుంటూ మొత్తానికి వచ్చాడు. అడ్రస్ కనుక్కున్నాడు. 10:30 ఆ టయానికి చేరాడు. 11 గంటలకు ప్రార్థనని తెలుసుకున్నాడు. మళ్ళీ వెంటనే వస్తానని మరలా వెళ్ళి సమయానికి వచ్చాడు. అలానే ఆ దైవజనుడు కూడా దేవుడు చెప్పినట్లుగా అడ్రస్ కనుక్కుంటూ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి మొత్తానికి వెళ్ళాడు. ఆ ఇంటి వాళ్ళు, అయ్యా దైవజనుడా, శుభ సమాచారంతో వచ్చావా? దేవుడు మీకు శుభం కలుగు చేయుగాక, దేవుడు మీకు సమాధానం ఇచ్చుగాక దీవించాడు. శుభాన్ని పలికాడు. ఇంట్లోకి వచ్చాడు. బలి అక్కడ అర్పించాల్సిన ఆయా కార్యక్రమాలు చూసుకున్నాడు. ఆ తర్వాత ఇదిగో నీ కుమారులను సరిపిలు అని పిలిచాడు. తను వచ్చిన పని ఏంటో దాన్ని తెలియజేసాడు. ఆ తండ్రి ఏం చేశాడంటే పెద్ద కొడుకుని పిలిచాడు. పెద్దోడా దా, అయ్యగారు పిలుస్తున్నారు. చాలా ఎత్తున్నాడు, ఆజానుబాహుడు, సకల విద్యా ప్రావీణ్యుడు అనుకుంటా. అన్నీ చదివినట్టున్నాడు, బాగా ఉన్నతమైన చదువులు అన్నీ చదివినట్టున్నాడు. మంచి ఉద్యోగం కూడా ఏదో చేస్తున్నట్టున్నాడు ఆర్మీలో. రాజుగా ఉండుటకు మా పెద్దోడే అర్హుడు, యోగ్యుడు. ఎందుకంటే అన్ని రకాల విద్యలు కూడా తెలుసు కాబట్టి ఇతడే రాజుగా ఉండుటకు యోగ్యుడు అని తండ్రి అనుకున్నాడు. పిలిచాడు పెద్దోడిని. వాడిని చూడగానే, పెద్దోడిని చూడగానే ఈ దైవజనుడు కూడా, ఆహా ఎంత అందగాడు, ఆహా ఆజానుబాహుడు, 6 మూరల జానుడు అన్నట్టుగా. అతను ఫిలిస్తీన్లు ఏంటి, ఆయన పక్కన పెట్టేద్దాం. ఒక ఆయన ఉన్నాడు ఫారినర్, ఆయన పేరు కూడా ఇదే 6 మూరల జానుడు. ఎవరో గొలియాతు. ఆ పేరే ఎట్ట పెట్టారో మరి. పేరుకు తగ్గట్టుగా అంత ఎత్తుంటాడు, చాలా ఎత్తుంటాడు. పేరుకు తగ్గట్లుగానే ఉన్నాడు ఆయన. ఒకసారి విసనపేటలో ప్రోగ్రాం జరిగితే వెళ్ళామన్నమాట. అక్కడికి వచ్చారు ఆయన. కొంతమంది సేవకులను అభిషేకించే కార్యక్రమం అది. ఆ కార్యక్రమానికి వచ్చారు, పరిచయం చేశారు. ఆయన వచ్చి, విన్నారుగా నా పేరు ఏంటిది, గొలియాతు, కానీ నేను బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ గొలియాతును కాదు, నేను మంచి గొలియాతును అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను మారు మనసు పొందిన గొలియాతుని. ఏ గొలియాతట? మారు మనసు పొందిన గొలియాతుని.
నేను ఆ గొల్యాతుని కాదయ్యా, మీకు నిన్ను వందనాలు, విచిత్రంగా చూడొద్దు నన్ను, నేను ఆ గొల్యాతుని కాదు, నేను మారు మనసు పొందిన గొల్యాతు, నేను మంచి గొల్యాతుని అన్నాడు. ఆయన దైవజనుడు. దేవునికి స్తోత్రం. పోన్లే, దేవునికి స్తోత్రం. మొత్తానికి మారు మనసు పొందిన గొల్యాతు. మారు మనసు పొందిన గొల్యాతు అయితే కనుక అప్పుడు ఫిలిస్తీయుడు లెక్కలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు దావీదు లెగాల్సి వస్తుంది. లేనిపోని బాధలు అన్నీ. ఇక ఇంకొంతమంది పేరు పెట్టుకుంటారు, నాబాలంట. మరి పెట్టిన వాళ్ళు ఎవరో, మరి ఈ నాబాలు మారు మనసు పొందిన నాబాలో, మారు మనసు పొందిన నాబాలో, మరి ఆయన చెప్పుకోవాలా మరి ఏ విషయం. పేరు మాత్రం నాబాలు అన్నాడు. ఒకవేళ మారు మనసు పొందిన నాబాలే కనుక అయితే కనుక స్తోత్రం, దేవునికి మహిమ. కానీ పేరు అర్థమే కదా, నాబాలు అంటే మొరటివాడు. ఆ పేరు కూడా అంత ఏమీ సరే మనకెందుకు లేని దానిలోకి మనం ఎందుకు లేని విషయంలోకి వచ్చేస్తుందని దైవజనుడు అనుకున్నాడు. ఈ పెద్దవాడిని చూసి, ఇతని అందాన్ని చూసి, ఇతని యొక్క ఎత్తు, దేహదారుఢ్యం ఇవన్నీ చూచి రాజుగా ఉండు నిశ్చయంగా ఇతడే యోగ్యుడు, దేవుడు ఇతన్ని అభిషేకించడానికి నన్ను పంపినట్టున్నాడు అనుకుని గబగబా వెళ్ళి ఆ తైలపు కొమ్ము తీసి దాన్ని తైలం పోద్దాం కదా, తైలం పోసి అభిషేకం చేద్దాం కదా అని అనుకున్నాడు. ఈ లోపల దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఏయ్ సమూయేలు ఆగో, చూసారా ఇతని హృదయములో ఏ తలంపు కలిగి ఉన్నాడో దేవుడు చూచాడు. చూచి మాట్లాడుతూ అంటున్నాడు కదా, మనుషులు పైరూపమును లక్ష్యమించుదరు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టువాడు. అంతరంగాన్ని లక్ష్య పెడుతున్నాడు. ఇతను కాదు నేను కోరుకున్నాడు, చెప్పాడుగా. మీరు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు. పై రూపాలు చూశాను. పై రూపం మేడు పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు కదా. ఇసుకేసి తోటమే చేసేది ఏముంది పురుగులు ఉన్నప్పుడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు హృదయంతరంగాలను కూడా పరిశీలించుచున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పై రూపాలు మనకి పై రూపమే కనపడుతుంది. దేవుడు నీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు. నీ హృదయంతరంగాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు. నీ హృదయ వేదనను కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు, సమస్తమును బాగుగా చూచుచున్న దేవుడు. ఆయన చూచి ఊరకుండువాడు కాదు, ఆయన లక్ష్యముంచువాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరట? లక్ష్యముంచువాడు. నిన్ను చూచిన వాడు నీ యందు లక్ష్యముంచువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ యందు లక్ష్యముంచువాడు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీవు ఆరాధించుచున్న దేవుడు నిన్ను చూచుచున్న దేవుడు. నిన్ను చూచుచున్న దేవుడు మాత్రమే కాదు, చూచిన వాడు ఏం చేస్తాడట? లక్ష్యముంచువాడు, పరిష్కారమును చూపువాడు. నా దేవుడు నీ యందు లక్ష్యముంచుచు ఉన్నాడు. నిజంగా నీవు దేవునికి మొర్రపెట్టే వ్యక్తివే గనుక అయితే, దేవుని వాక్యాన్ని బట్టి ఒక దైవజనుడిగా చెబుతూ ఉన్నాను, నీవు నిజముగా దేవునికి మొరపెట్టేవానివే గనుక అయితే ఆయన నీ యందు లక్ష్యం ఉంచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయన నీ యందు లక్ష్యం ఉంచుచు ఉన్నాడు. దీన్ని కూడా నీవు మర్చిపోవద్దు. ఆయన నీ యందు లక్ష్యం ఉంచేవాడు. ఇదిగో ఆ ఇశ్రాయేలీలు దేవునికి నిజంగా మొరపెడుతూ ఉండగా దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడట.
అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, చూచి మరను విని చూచి లక్ష్యముంచడం మాత్రమే కాదు, అని ఏం చేశాడు తెలుసా? దిగివచ్చాడు, మోషేని పిలిచాడు. ఇదిగో నా ప్రజలు పడుతున్నటువంటి వేదన నేను చూచాను, వారి శ్రమను నేను చూచాను, వీళ్ళు వారిని విడిపించుకొని రా. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? వారిని విడిపించుకొని బయటికి తీసుకురా, ఆ శ్రమల్లో ఉండి బయటికి తీసుకురా, ఆ హింసల్లోంచి బయటికి తీసుకురా, ఆ కన్నీటి నుండి బయటికి తీసుకురా, నిందలు అవమానాల నుండి బయటికి తీసుకురా, నా ప్రజలను నీవు విడిపించి బయటికి తీసుకురా అని పంపాడే పంపలేదు? లక్ష్యముంచిన వాడు ఏం చేశాడు? వారిని విడిపించుటకు తన కార్యములను ఆరంభించాడు. ఆరంభించిన వాడు ముగించాడా ముగించలేదా అంటే ముగించాడు కూడా. ఆయన ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు నీ పట్ల. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏంటండి? ఇంతకన్నా గొప్ప భాగ్యం ఇంకోటి ఉందా? దేవుడు నీ పట్ల ఆసక్తి కలిగి ఉండుట. వాక్యంలో రాయబడి ఉంది, ఆయన నిన్ను గురించి చింతించుచుండెను. ఆయన ఏం చేస్తాడట? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఆయన మనల గురించి చింతిస్తున్నాడట. అందుకోసం నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. మీ చింత యావత్తు నా మీద వేయుడి అన్నాడుగా. మనం చేయాల్సిన పని ఏంటి? మన చింతను దేవుని మీద వేయాలి. ఈరోజు డైలీ బ్లెస్సింగ్, అనుదిన దీవెన చదివారా? చదువుతున్నారా? మేము పంపడం వరకేనా? మీరేమన్నా చూడటం ఏమైనా ఉందా? చూసుడు ఏమైనా ఉందా? కేవలం పంపుడేనా? చూస్తున్నారా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూస్తున్నారా? పొద్దునే చూసావా? దేవునికి స్తోత్రం. చూడండి, చదవండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థనాపూర్వకంగా చూడండి, చదవండి, వినండి. షార్ట్ మెసేజెస్ వస్తున్నాయిగా, వీక్షించండి, వినండి, దీవించబడండి. అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా షేర్ చేయండి. అనేక మంది ధైర్యపరచబడతారు, అనేక మంది దీవించబడతారు, అనేక మంది సరిచేయబడుతూ ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో మొదటి వారంలో ప్రారంభించిన దాన్ని కూడా షార్ట్ మెసేజెస్ ఇంచుమించుగా ప్రతిరోజు ఉదయకాలపు వేళల్లో అవి మీకు వస్తూ ఉన్నాయి. వాట్సాప్లోను, అట్లానే ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో. 1 నిమిషం లేకపోతే 1-2 నిమిషాల లోపల, 1 లేక 2 నిమిషాల నిడివి ఉన్నటువంటి వర్తమానాలు ప్రతిరోజు మీకు అందించబడుతూ ఉన్నాయి. దీవించబడుతున్నారు. అనేక మంది ఆయా రీతులుగా తమ రెస్పాన్స్ని తెలియజేస్తున్నారు దీవించబడుతున్నట్లుగా. అనేక మంది ధైర్యపరచబడుతున్నారు, ఆదరించబడుతున్నారు, ఓదార్చబడుతున్నారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. ప్రభా, ఇంక నువ్వు దీవెనకరంగా వీటిని మార్చండి ప్రభా అని అడుగుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా నేటి దినాన ప్రభువు మనల్ని ప్రేమించి దీవించి ఇచ్చినటువంటి అనుదిన దీవెనలో వాక్యం ఏంటిది? మీరు దేనిని గూర్చియు చింతపడకుడి. దేవునికి స్తోత్ర. మీరు దేనిని గూర్చియు చింతపడకుడి.
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ మొరలు దేవునితో చెప్పండి. మీ వేదన దేవునితో చెప్పండి. మీ కన్నీటిని దేవుని పాదాల దగ్గర ఉంచండి. ఇది మంచిది. ఏది మంచిది? ఏది మంచిది? ఏడవటం మంచిది అంటలా నేను. ఆ ఏడుపేదో దేవుని యొద్ద ఏడవండి, అది దీవెన. కార్చే కన్నీరు ప్రభు పాదాల దగ్గర కార్చండి, అది దీవెన. అది మనకు ఆశీర్వాదం. ఈ ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. దేవుడు విన్నాడు, చూచాడు, లక్ష్యముంచాడు, పరిష్కారములు చూపాడు. పరిష్కారం చూపించాడు లేదా? ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు. దేవుడు మీ పట్ల లక్ష్యముంచుతూ ఉన్నాడు. నిజంగా మొరపెట్టే వారి పట్ల ఆయన లక్ష్యం ఉంచుతున్న దేవుడు. నిజంగా ఆయనకు మనం మొరపెట్టేవారిగా ఉన్నాం. నిజముగా ఆయనను స్తుతించి ఆరాధిస్తూ ఆయన వెంబడించేవారిగా మనం ఉన్నట్లయితే ఆయన మన యందు లక్ష్యముంచే నమ్మకమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన లక్ష్యముంచుచున్న దేవుడు. అన్న కూడా అంతేగా, దేవుని సన్నిధిలో మొరపెట్టింది. తన మొరను దేవుని సన్నిధిలో పెట్టింది. తన కన్నీటిని దేవుని పాదాల దగ్గర ఉంచింది. దేవుడు చూచాడు, కన్నీటిని తుడిచాడు. ఆమె ప్రార్థన యందు, ఆమె మొర యందు కదా, ఆమె యందు దేవుడు లక్ష్యముంచెను. దేవుడు ఆమె యందు లక్ష్యముంచి మరుసటి ఏటకు దేవుడు ఆమెకు ఒక చక్కని కుమారునిచ్చాడు. కుమారునిస్తే పెంచింది. పాలు విడిచిన తర్వాత, ఆ బిడ్డ పాలు మరిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి తాను మురుక్కున్నట్లుగా దేవుని సన్నిధిలో అర్పించింది. ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళింది. దేవుడు మరలా దేవుడు దర్శించాడు. మరలా దేవుడు 5 బిడ్డలనిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, హన్నా యందు దేవుడు లక్ష్యముంచాడు. ఇదిగో ఈ ఇశ్రాయేలుల మీద లక్ష్యముంచిన దేవుడే హన్నా యందు కూడా లక్ష్యముంచాడు. నిజంగా తనకు మొరపెట్టు వారి యందు ఆయన లక్ష్యముంచుచున్న దేవుడు అని మనము మర్చిపోకూడదు. ఈ మధ్యాహ్నపు వేళలో నీవు కూడా దేవుని యందు విశ్వాసముతో దేవునికి మొరపెట్టు. నీ వేదనను, నీ కన్నీటిని దేవుని యొద్ద ఉంచు. బాధలు లేని నరుడు లేడుగా. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకున్నాయి. చంటి పిల్లలు పుట్టినది మొదలు బాధలు ప్రారంభమే కదా. పుట్టినది మొదలు, పుట్టిన బిడ్డ ఏడవలేదనుకోండి, ఆహా ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అని అంటారా? అనరుగా. ఓరి ఏడవలేదేంట్రా అని పట్టుకొని 2 కాళ్ళు పైకి లేపి దబ్బిడి తిప్పిడి బాధ వదులుతారు, గిల్లుతారు, అవి చేస్తారు. మొత్తానికి ఏడిపియాలి. ఎవరిని? పుట్టిన పసిబిడ్డని. పుట్టిన పసిబిడ్డని ఏం చేస్తున్నారు? ముందు ఆవిడ ఏడవాల. ఈ ఏడుపు ఎప్పుడు ప్రారంభమైంది? పుట్టడంతోనే స్టార్ట్. ఆవిడ ఏడుతుంటే వీళ్ళకి సంతోషం. ఎవరికి? మిగిలిన వాళ్ళు ఉన్నారుగా, ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్లతో సహా. అమ్మయ్యా దేవాస్తోత్రం నాయన, మనమైతే దేవాస్తోత్రం నాయన, అమ్మయ్యా ఏడుతున్నాడు.
అయ్యో ఏడుతున్నాడే అని అంటారా? అంటారు. అమ్మయ్య ఏడుతున్నాడులే, ఓ పర్వాలా. పుట్టినది మొదలు ప్రారంభం ఏడుపు. ఎంతకాలం ఉంటుంది? ఈ లోకాన్ని విడిచేంతవరకు కూడా ఈ ఏడుపులు తప్పదు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ, ఏదో ఒకటి. బాధల బందీలు లేని వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఉంది కదా అని, బాధలు ఉన్నాయని, శ్రమలు ఉన్నాయని మనల్ని మనం నిందించుకోవడం కాదు, వాళ్ళ వీళ్ళని నిందించుకోవడం కాదు. ఇక్కడ లేఖనాల్లో తెలియజేయబడుతుంది, దేవునికి మొరపెట్టే అనుభవంలోనికి రావాలి మనం. కీర్తనలో ఉంటుంది, వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, దేవుడు వారి ఆపదలన్నిటి నుండి వారిని తప్పించెను, విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారట? దేవునికి మొరపెట్టారు, దేవుడు వారిని తప్పించాడు, విడిపించాడు, రక్షించాడు. వారి ఆపదలన్నిటిలో దేవునికి మొరపెట్టారట, వారి శ్రమలన్నిటిలో దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొరను విన్నాడు, ఆపదలన్నిటి నుంచి తప్పించాడు, రక్షించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా మనం దేవునికి మొరపెట్టే అనుభవంలోనికి వద్దాం. ఆయన్ని యందు లక్ష్యం ఉంచుతున్న దేవుడు. నువ్వు మొరపెట్టే అనుభవంలోనికి రా. ఆయన్ని నీ యందు లక్ష్యం ఉంచి నిన్ను విడిపించుట కొరకు ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేగాని వచ్చిన శ్రమను బట్టి, ఎదురవుతున్న బాధలను బట్టి ఏమిటి మా కర్మ అని అనుకోవద్దు. ఏం చేస్తామండి? మా అదృష్టం ఎట్ట కలిసి వచ్చింది, మరి ఏం చేస్తాం? మా అదృష్టం ఎట్ట ఉంది, ఏం చేస్తాం, మా కర్మ అని అనుకోవద్దు. ఏదో దురదృష్టవశాత్తు ఏదో అని అనుకోవద్దు. నీ శ్రమలను బట్టి నువ్వు దేవునికి మొరపెట్టు. ఆయన నిన్ను విడిపించుట కొరకు ఇష్టపడుతున్నారు. నువ్వు ఏ శ్రమల్లో ఉన్నా నువ్వు చేయాల్సిన పని దేవునికి మొరపెట్టుట. ఏం చేయాలి? దేవునికి మొరపెట్టు, దేవునికి ప్రార్థన చెయ్యి. ఆయనని యందు లక్ష్యముంచి నిన్ను విడిపించువాడై ఉన్నాడు. నీకు నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించే దేవుడు. నీ శ్రమలలో నీకు విజయమునిచ్చి నడిపించే దేవుడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇకనైనను సరే దేవునికి మొరపెట్టే అనుభవంలోనికి రా. ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, చదువుతున్నటువంటి నీవు, చదివి విని వదిలిపెట్టే వ్యక్తిగా ఉండొద్దు. ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో నాకు ఏ శ్రమ ఎదురైనా, ఏ కష్టం ఎదురైనా, ఏ నింద ఎదురైనా, ఏ అవమానమైనా, ఓ నింద ఓ 100తో సమానమంట. దేవునికి స్తోత్రం. నింద ఏంటంట? ఒక 100తో సమానం. దేవునికి స్తోత్రం. నేనంటాం కాదు, వాక్యం చదివితే కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూడండి ఒకసారి 10వ వచనాన్ని. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చదువమ్మా. నా నిమిత్తం
వింటున్నారా? నా నిమిత్తం జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. ఏంటట? మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులు? ఏమని రాసి ఉంది? మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, మీ మీద అబద్ధంగా ఎవరైనా చెడ్డ మాటలు పలుకుతున్నారా? అయితే మీరు బాధపడాల్సిన పని లేదు, మీరు ధన్యులు. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు దేవుడు? ఏడ్చుకుంటూ ఒక మూలన కూర్చోండి అని అన్నాడా? సంతోషించి ఆనందించుడి. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? సంతోషించి ఆనందించండి. మనం ఏం చేస్తున్నాం? వాక్యమేమో సంతోషించి ఆనందించండి అని అంటే మనం ఏం చేస్తున్నాం? అనవసరంగా నన్ను అంటున్నారు చూసారా? అనవసరంగా నన్ను అంటున్నారు చూసారా? నేను ఏ పని చేయకపోయినా నన్నే అంటున్నారు చూసారా? నేను ఎంత ప్రయాసపడినా సరే నన్నే అంటున్నారు చూసారా? ఎంత కష్టపడినా సరే నన్నే తిడుతున్నారు చూసారా? మరి వాక్యం ఏం చెబుతుంది? సరే అనుకుంటున్నావుగా, అక్కడితో హక్కు. నిన్నే అంటున్నారుగా, అనుకుంటున్నారుగా, ఓ స్తోత్రం. నన్నే అన్నారుగా, స్తోత్రం. నన్నే నిందించారుగా, స్తోత్రం. ప్రభా నీకు వందనాలు ప్రభా, నన్ను ధన్యుడిగా ధన్యురాలుగా నీవు చేయుచున్నావు ప్రభా అని ఎంతమంది స్తుతించగలుగుతున్నారండి? వాక్యం ఏం చెప్తుంది? మీరు సంతోషించి, మరి మనం ఏం చేస్తున్నాం? దుఃఖించి ఏడ్చుచుంటిమి. మనం ఏం చేస్తున్నాం? దుఃఖించి ఏడ్చుచుంటిమి. అంతేగమ్మా, ఏం చేస్తున్నారు? దుఃఖించి ఏడ్చుచుంటిమి. వాక్యం ఏం చెబుతుంది? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని నిందించేవారు, మిమ్మల్ని హింసించుచున్నవారు మీ ఫలాన్ని అధికం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మీ ఫలం అధికమయ్యేటట్లు చేస్తున్నారు. మేలు చేస్తున్నట్ట, కీడు చేస్తున్నట్టు? ఇప్పుడు చెప్పండి. శ్రమ మీకు వచ్చుట మేలాయను. ప్రైజ్ ది లార్డ్. ఏమిటో ఆ మేలు? మీ ఫలం అధికమవుతుంది. ఇప్పుడు ఏడవాలా నవ్వాలా? దేవుడు ఏడమంటున్నాడా నవ్వమంటున్నాడా? సంతోషించండి రబ్బాయిలు అంటుంటే, సంతోషించండి ఆనందించండి అని వాక్యం చెబుతూ ఉంటే, ఆనందించుడి ప్రభునందు ఆనందించండి. మరలా చెబుదును, ప్రభునందు ఆనందించుడి. రీజాయిస్ ఇన్ ద లార్డ్, ఐ సే ఆల్వేస్ రీజాయిస్. వాక్యం ఏమో ఇక్కడ చెబుతుంది, దేవుని యందు ఆనందించండి. మరలా చెబుతున్నాం ఆనందించండి అని చెబుతుంటే, అందుకు వ్యతిరేకమే మనం చేసేదంతా. ఏడ్చుకుంటూ కూర్చోవటం, బాధపడుతూ కూర్చోవటం, మళ్ళీ మనం నిందించుకుంటూ కూర్చోవటం, నెత్తే కొట్టుకుంటూ కూర్చోవటం, నా కర్మ అనుకోవటం. ఏం చేస్తామా, దురదృష్టం ఎట్టుంది, మేమేం అని అనుకుంటూ కూర్చుంటున్నాం. కాదు, వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం ఏం చెబుతుందో తెలుసా? శ్రమను బట్టి, ఆ నిందను బట్టి సంతోషించి ఆనందించండి. దేవునికి మొరపెట్టండి. ఆయన నిన్ను చూచి నీ యందు లక్ష్యముంచే దేవుడు. లక్ష్యముంచి ఏం చేస్తున్నాడు అంటే, నిన్ను విడిపించుతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చుతూ ఉన్నాడు, దీవెనకరంగా నిలుపుతూ ఉన్నాడు. ఆటోలో వెనక రాసి ఉంటుంది, నాకు భలే ఇష్టం, నీ ఏడుపే నా ఎదుగుదల అని ఉంటుంది. నీ ఏడుపే నా ఎదుగుదల. ఏడో, ఎంత ఏడుస్తో ఏడువు నాయనా, నన్ను చూసి ఏడుచుచుంటివా, ఏడువము. నన్ను చూసి ఇష్టం వచ్చినట్టు నిందిస్తున్నావా, నిందించుము, దేవునికి స్తోత్రం. తిడుతున్నావా, తిట్టు. అనవసరంగా తిడుతున్నావా, తిట్టు, దేవునికి స్తోత్రం. ఎందుకు? నా ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది, రెట్టింపు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్.
ఈ అనుభవంలోనికి రావాలండి మనం. అప్పుడు శ్రమగా అనిపించదు, శ్రమగా అనిపించదు. ఆ శ్రమ నీకు దీవెనిగా మారుతుంది. ఆ తర్వాత అంటావు, నాకు శ్రమ కలుగుటియే మేలాయను అంటావు. ప్రైజ్ ది లార్డ్. నాకు శ్రమ కలుగుటియే మేలాయను అనే అనుభవంలోనికి వచ్చేస్తావు. ఆ అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే, ఆ శ్రమ నీకు మేలుగా మారాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఈ శ్రమల యందు ఆనందించు, శ్రమల యందు మొరపెట్టు. నీ మొర దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. దేవుడు చూచి దిగివచ్చి నీ యందు లక్ష్యముంచి నిన్ను విడిపించుటూ, నిన్ను రక్షించుచు, నిన్ను తల ఎత్తి నిలుపువాడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక నేటి దినాల్లో మనం దేవునికి మొరపెట్టి అనుభవంలోనికి వద్దాం. ప్రభా, నా యందు లక్ష్యముంచి నన్ను నడిపించయ్యా, నన్ను బలపరచయ్యా, విడిపించయ్యా, రక్షించయ్యా అని ప్రార్థించి అనుభవంలోనికి వద్దాం. దేవుడు నిత్యంగా అట్టి కృపను, భాగ్యాన్ని మీ అందరికీ అనుగ్రహించునుగాక. శ్రమ అనుభవించున్నటువంటి మీ జీవితాలను దేవుడే మీ శ్రమను చూచి మీ యందు లక్ష్యముంచి మిమ్మల్ని విడిపించునుగాక. మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకోండి.